హాయ్ గైస్, ఈరోజు ఫోర్త్ జరిగింది సెకండ్ షిఫ్ట్ రీజనింగ్ చూద్దాం. ఫస్ట్ ఆడ్ వన్ అడిగాడు, ఆప్షన్స్ దొరకాలి. పి ఉంది, నెక్స్ట్ టీ ఉంది, అంటే పి క్యూఆర్ఎస్ 3, క్యూఆర్ఎస్ 3 నెంబర్స్ తేడా ఉంది. ఇక్కడ సి డిఈఎఫ్జి 3, ఈఎఫ్జిహెచ్ఐ 3, ఇక్కడ జిహెచ్ఐజేకే 4. అంటే ఇక్కడ అన్ని దగ్గరలో 3 ఉంటే ఇది ఒకటే 4 గ్యాప్ ఉంది. ఇంకా మిగిలినవి చూడవసరం లేదు కూడా. సెకండ్ క్వశ్చన్, ఇక్కడ ఈ ఎక్స్ట్రావి 2 ఉన్నాయి, అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉంది. 2 అయ్యాయి అంటే 4 లెఫ్ట్ అయ్యాయి. ఇక్కడ ఈ 2 పోగా ఇది కూడా పోయింది, అంటే మొత్తం 3. ఇక్కడ ఈ 2 పోయాయి, అంటే 2 లెఫ్ట్ అయ్యాయి. అంటే ఇక్కడ ఓన్లీ ఒకటే లెఫ్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇందులో ఏదో ఒక సైడ్ పోవాలి. ఇది ఓకేనా? నెక్స్ట్ అంటే ఓన్లీ ఈ సైడ్ పోయింది. నెక్స్ట్ ఆర్ ఉంది, వి అయింది, ఆర్ఎస్ టియు 3. సెకండ్ చూద్దాం. జెడ్ ఉంది, డి అయింది, ఏ బిసి సరిపోయింది. 3 అంటే ఎల్ ఏమవ్వాలి? ఎల్ఎంఎన్ఓ పోతే పి ఉండాలి. ఓకే, ఒక్కటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సిలోజిమ్స్. ఫస్ట్ది ఆల్ వైర్స్ ఆర్ కేబుల్స్ అన్నాడు. ఆల్ వైర్స్ ఆర్ కేబుల్స్. మళ్ళీ ఆల్ వైర్స్ ఆర్ రోప్స్ అన్నాడు. ఆల్ వైర్స్ ఆర్ రోప్స్. సమ్ రోప్స్ ఆర్ స్టీల్స్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? సమ్ స్టీల్స్ ఆర్ వైర్స్. ఈ స్టీల్ అనేది ఎక్కడున్న వైర్స్కి సంబంధమే లేదు కాబట్టి ఒకటో రావదు. రెండోది సమ్ రోప్స్ ఆర్ కేబుల్స్. ఇక్కడ రోప్ ఉంది, ఇక్కడ కేబుల్ ఉంది, సంబంధం అంటే సమ్ అవుతాయి కదా, అంటే ఓన్లీ 2. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, బస్సు, ఎయిర్ప్లేన్. ఓకే, బస్సు ఉంది, ఎయిర్ప్లేన్, ఈ రెండింటికి సంబంధం ఉండదు. కానీ ఈ రెండు దేనికి ఉపయోగిస్తారు? ట్రాన్స్పోర్ట్. ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ పి ఉంది, 9 అయిందా? పి అంతా యాక్చువల్గా 16 ప్లస్ 9 అంటే ఓకే, కొన్ని 28 చూద్దాం. నెక్స్ట్ టీ ఉంది, 20 ప్లస్ ఇక్కడ 5. ఓకే, కొన్ని 25కి ఈక్వల్ అవుతున్నట్టు. కే ఎంత? ఐజేకే 11 ప్లస్ 5 17 అవ్వాలి. ఆప్షన్స్లోనే లేదు. ఇంకా వేరే చూడాలి. 9 24. ఓకే, కొంచెం వచ్చి పి అనేది 16, దాని ఆపోజిట్ ఏముంటుంది? టీ 20, బి G7, M 13, S 19. ఏమైనా ఉంది? ఏమి లేవు. ఓకే, 6th క్వశ్చన్ నేను లాస్ట్లో చూస్తాను. నెక్స్ట్ ఏకి డికి రిలేషన్ అడిగారు. ఏ డివైడెడ్ బై బి అంటే ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఓకేనా? బి ప్లస్ సి అంటే బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి. బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి. ఇక్కడ కనిపించే ఏ దగ్గర వేసేయకండి. బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి. నెక్స్ట్ సి ఇంటూ డి. సి ఈజ్ బ్రదర్ ఆఫ్ డి. చాలు ఇక్కడ వరకు, ఎందుకంటే వాడు ఏకి డికి రిలేషన్ అడిగాడు, ఇంకా ఈతో పని లేదు.
ఏ రిలేటెడ్ టు డికి ఏమవుద్ది, మదర్ అవుద్ది. నెక్స్ట్ ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేసాడు, ఇంటూ డివైడెడ్ బై చేసాడు అంటే ఇది ఇంటూ, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది డివైడెడ్ చేస్తే 5 1 5 9 18 5 90 మైనస్ 26 ప్లస్ 9 99లో 26 తీసేద్దాం. 3 యూనిట్ డిజిట్ ఒకటే ఉంది 3. ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత, 7 మైనస్ 7, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 2 14, ఇక్కడికి ఓకే 7 7 1 7 2 14 7 3 7 4 23 సరిపోయిందా. ఓకే ఇక్కడ 5 35 అంటే 9లో 35 తీయాలి. మైనస్ 35 9 చేస్తే 6 మైనస్ 26. ఓకేనా ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ టీడీఐ లేదని ఉంది 4 1 కలిపి 5 5 వేల 10 ప్లస్ 1 అనుకుంటే 3 3 6 6 వేల 12 ప్లస్ 1 అనుకుంటే 3 3 6 7 7 వేల 14 ప్లస్ 1 15 అవ్వాలి. లేదు ఇది కూడా నేను లాస్ట్లో చూస్తాను. నెక్స్ట్ ఎన్కేఎస్ ఓకే సీటెడ్ సౌత్, ఇవి సౌత్కి తిరిగి ఉన్నాయి, ఇవి నార్త్కి తిరిగి ఉన్నాయి. అయితే ఏమన్నాడు, ఆర్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఆర్ అంటే ఎటువైపు తిరిగి ఉంది, కింద ఉంటారు కదా. ఆర్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ ఇలా ఉంది. ఓకే ఏకి ఇమీడియట్ రైట్లో ఇవన్నీ తిరిగి ఉన్నాయి, ఇంక ఇటు తిరిగి ఉంటాయి. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్స్ బిట్వీన్ కే అండ్ ఎస్. ఓకే ఏ ఫేసెస్ కే. ఓకే ఇలా ఉందంట ఎదురెదురుగా ఏకే అంటే ఇలా ఉండాలి, లేకపోతే కే ఏ. ఓకే ఇది అవసరం లేదు కూడా, ఎందుకంటే ఇటువైపు ఆల్రెడీ ఆర్ ఉంది కాబట్టి ఇటు ఇక్కడ 2 ఉండాలన్నారు కదా కేటీఎస్కి, ఇటు అవ్వదు కాబట్టి 2 ఆప్షన్ అవసరం లేదు. ఇంకేమన్నాడు, ద వన్ హూ ఫేసెస్ ఎన్. ఎన్కి ఎవరైతే ఆపోజిట్లో ఉన్నారో, ఎన్ పైన ఎన్కి ఆపోజిట్లో ఉన్నవారు ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పీ అంటే పీక్ లెఫ్ట్. ఓకే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, పీక్ లెఫ్ట్లో ఉంది, ఇది ఎన్ అవ్వాలి. అంటే మీరు కింద దీంట్లో మీరు పిఏఆర్టీ అంటే టీ ఉండిపోయింది, ఇక్కడ పైన ఐఎన్కేఎస్ అంటే ఐ ఉన్నది. ఓకే అయిపోయింది. వాడు ఏమడిగాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బోత్ ఫేసింగ్ ఎదురెదురుగా ఏమన్నాయి అన్నాడు. ఐఆర్ ఓకే అది ఒకటే ఉంది. నెక్స్ట్ ఎన్పి లేదు, ఎస్ఆర్ కాదు, కేటీ కాదు. ఓకే ఓకే ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు డైస్ ఈ రెండు దగ్గరలో ఉన్నది చూసుకొని క్లాక్ వైజ్ అరే యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్ అయితే ఇది కూడా క్లాక్ వైజ్. ఇక్కడ ఈ నుంచి స్టార్ట్ చేద్దాం, ఈఆర్ఎన్. ఇక్కడ కూడా ఈ నుంచి స్టార్ట్ చేద్దాం, ఈఎక్స్డి అంతే. ఇవి ఆపోజిట్ ఉన్నట్టు, ఈ రెండు ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఈ 4 లేనిది ఇక్కడ లేని చూసుకుంటే అదే దీని ఆపోజిట్. ఈ ఆపోజిట్ అంటే ఏ. అంటే ఇక్కడ ఏమడిగాడు, ఏ ఆపోజిట్ అడిగాడు, ఈ. ఓకే పెన్లో పెన్ ఇది కూడా చెప్తా తర్వాత పెట్టించి. ఎఫ్ సేమ్ ఉన్నాయి, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ ఎఫ్ ఐఏ ఎఫ్ విఎల్. ఇది ఆపోజిట్, ఇది ఆపోజిట్, ఇది ఆపోజిట్. ఈ 4 పోతే ఇక్కడ మిగిలింది ఏంటి, ఓ ఒకటే. ఓకు ఆపోజిట్ ఎఫ్ అనమాట. వాడు అడిగింది కూడా ఓ కాబట్టి ఎఫ్. ఓకే 13th. నెక్స్ట్ ఓకే ఇక్కడ ఆప్షన్ చూస్తే వైసీ అన్ని లాస్ట్ అండ్ వైసీ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ దీని మీద ఆధారపడాలి. కాబట్టి డబ్ల్యూ నుంచి కేకి ఎంత దూరం ఒకసారి చూద్దాం. డబ్ల్యూ కే వైఎం. నెక్స్ట్ వచ్చింది తెలుస్తుంది. డబ్ల్యూ అనేది 23, కే అనేది 11, 25, ఎం అనేది 13. గ్యాప్ చూద్దాం, -12 అంతే, -12. నెక్స్ట్ +14. ఓకే నెక్స్ట్ -12 అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది అనుకుంటే +14 చూద్దాం.
10 10 20 27 27 రావాలంటే 26 జెడ్ 27 అంటే మళ్ళీ ఏ రిపీట్ అవుతుంది ఏ ఉందా ఉంది. ఓకే నెక్స్ట్ 14 23 అయ్యింది అంటే 9 ఇక్కడ 23 32 42 19 ఇక్కడ 52 62 29 అంటే నెక్స్ట్ 39 చూద్దాం 9 అంటే ఓకే సరిపోయింది 39 అంటే నెక్స్ట్ 49 ఆర్డర్లో 110 49 అంటే 159 నెక్స్ట్ 7 పీపుల్ అంటే నార్త్ వైపు తిరిగి ఉన్నారు. ఓకే ఇక్కడ కింద చేస్తాను. వి సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమీడియట్ రైట్లో వి నార్త్కి తిరిగి ఉన్నారు కదా. క్యూకి ఇమీడియట్ రైట్లో వి ఓకేనా. వి ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉంది. పి ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్. పి అంటే ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్. ఓకే ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ లెఫ్ట్లో ఉంది. యూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ ఎస్. 1 2 సెకండ్ రైట్ ఆఫ్ యూ. అయితే యూ ఈజ్ సిట్టింగ్ వన్ ఆఫ్ ది ఎండ్. ఇక్కడ ఎండ్ ఇది ఎండ్. యూ ఈజ్ బిట్వీన్ ఎస్ అండ్ యూ. ఇక్కడ ఎవరు అన్నాడు 1 2 3 4 5 6 7. ఓకే 7 నెంబర్స్ అన్నాడు 7 ఇచ్చేసాడు. ఇక్కడ మిగిలిన అందరూ వచ్చేసారు. మనం ఇక్కడ రాయింది ఏదో చూసుకోవాలి. టీ ఓకే టీనే ఎందుకంటే పి అనేది ఎక్కడ ఉంది వి అనేది ఇక్కడ ఉంది ఆర్ ఇక్కడ ఉంది. ఓకేనా నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ అడిగారు ఇక్కడ రావాలి. దీనికి ఆపోజిట్ సేమ్. ఓకేనా యాక్చువల్గా ఇది రివర్స్ అయింది ఇక్కడ కాబట్టి ఇది అవ్వదు. జడ్ ఇటువైపు ఇది ఇటువైపు తిరుగుంటే ఇది ఇటువైపు తిరిగి ఉండాలి. ఇది అవ్వదు ఇది అవ్వదు. మిగిలిన ఒకటే ఒక ఆప్షన్. ఓకే 18th క్వశ్చన్. యాక్చువల్గా 2-3 విధాలు చేయొచ్చు. మామూలుగా పెద్ద నెంబర్ అకౌంట్ చూసుకో. యూటీఓ ఉందా. మళ్ళీ ఇక్కడ ఎల్ ఉంది. ఇక్కడ ఒకటి ఎల్ గ్యాప్ అంటే ఇక్కడ కే కదా అంటే ఇక్కడ కే రావచ్చు. ఇప్పుడు ఏమైంది యూటీఓ కేఎల్. ఇక్కడ టీఓ ఉంది యూటీఓ కేఎల్. ఓకేనా యూటీఓ కేఎల్ అంటే యూటీ అంటే ఇక్కడ లాస్ట్ రెండు యూటీ ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది. మనం చూస్తే ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఈ మొత్తం ఎన్ని నెంబర్స్ లెక్కేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 20 20 ఉన్నాయి. అంటే 1 2 3 4 ఇలా 4 లెక్క 5 లైన్ నుండి అవ్వచ్చు. లేకపోతే 5 లెక్క 4 లైన్ అయినా అవ్వచ్చు. ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మనకి ఎలా ఇక్కడ 5 అని తెలిసింది కదా ఆల్రెడీ యూటీ కేవైఎల్ అంటే. కాబట్టి ఇది చేద్దాం. ఫస్ట్ ఏంటి డాష్ తర్వాత కే డాష్ యూ టీ ఓ డాష్ ఎల్ డాష్ టీ మళ్ళీ ఓ డాష్ డాష్ యూ టీ ఓ కే ఎల్ డాష్ డాష్. ఓకే మనం ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అంతా ఓ ఉంది. ఇక్కడ మొత్తం కే ఇక్కడ ఎల్ ఇక్కడ ఎల్ ఆ విధంగా చూసుకున్నా లాస్ట్లో యూటీ ఒకటే ఆప్షన్. ఓకేనా మీరు ఏ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ జేఓఎస్ టిఎల్ ఇది ఉంది. దీన్ని ఆల్ఫాబెట్ ఆర్డర్లో మార్చుకున్నాడు. అయితే ఫస్ట్ డి వస్తుంది. నెక్స్ట్ ఈ నెక్స్ట్ జేకేఎల్ ఓఎస్టి. ఏవైనా 2 యాడ్ అయ్యి సేమ్ ప్లేస్లో ఉన్నాయా. లేదు అన్ని తారుమారు అయ్యాయి అంటే 0. నెక్స్ట్ పిఓ అంటే ఓ తర్వాత ఒకటి కలిపితే పి వెనక్కి వచ్చాడు. తర్వాత ఎక్స్ వై అయింది అంటే ఇక్కడ ఏం రావాలి క్యూ అని అంటే పి రావాలి. పి క్యూ అవ్వాలి. పి ఓ అన్నిటికి పి ఉంది. నెక్స్ట్ ఆర్ఎస్ అయింది. ఏబి అయింది అంటే టీ ఏమవుద్ది ఎస్టీ అవుద్ది. ఎస్ ఉండాలి. ఇక్కడ ఉంది ఇక్కడ లేదు 2 పోయాయి. నెక్స్ట్ మళ్ళీ క్యూ అంటే మళ్ళీ పీ రావాలి ఒకటే. ఓకేనా ఏవో కొన్ని వదిలేసాను. 2 ఒకసారి చూస్తా. పి అనేది పి 16 9 ఎలా అయింది
25లో తీసేసాడు అనుకుందాం. 9 ఇక T20 5 ఎలా అయింది? 25లో తీసేస్తే 5 ఓకే. K 11 అంతేనా? 25లో తీసేస్తే 14 ఓకే. డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్. ఈ 10th క్వశ్చన్ మీరే చేసి ఒకసారి ఆప్షన్లో పెట్టండి. ఓకేనా? కామెంట్ చేయండి దీని ఆన్సర్. థ్యాంక్ యూ గైస్.